నమస్తే. ఏంటండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొంచెం ఇప్పుడు ఒక పొలిటికల్ హీట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుందని అనుకోవచ్చా? ఎందుకనంటే ప్రతిపక్షంలో ఉన్న నేతలు కావచ్చు, అధికార పక్షంలో ఉన్న నేతలు కావచ్చు, మాటల యుద్ధం అనేది కొనసాగుతుంది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు, సినిమా వేరేలాగా ఉంటుంది అంటున్నారు. అటు చూడకపోతే అధికారం పక్షం నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం, మీరు చూపించాలంటే అధికారంలోకి రావాలి కదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో అనేకమైనటువంటి గొప్ప పథకాలను తీసుకొచ్చి ప్రజల వద్దకు చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. మరి 100కు 100% ఏదైతే నవరత్నాలు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో, అమ్మఒడి లాంటి పథకాలు కావచ్చు, పేదల విద్యలకు సంబంధించి వారి యొక్క హాస్పిటాలిటీ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని విధాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా చదువును దగ్గర తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకు వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ సంక్షేమ పథకాలు ఇంటికి ఎవరైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకొచ్చి ఆ పథకాలన్నింటిని కూడా ప్రజలకు చేరవేసినటువంటి మొదటి వ్యక్తి, గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాలం పాటు 2 సంవత్సరాలు మనం చూసుకుంటే కరోనా యొక్క మహమ్మారితో పోరాడినటువంటి పరిస్థితి. మరి ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు కానీ వేరే ఇతర పథకాలు ప్రభుత్వం యొక్క పథకాలు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి చూసుకుంటే గతంలో 2024 వరకు లాక్డౌన్ 21 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. 24వ సంవత్సరం పాటు ఎలక్షన్ ముందు వరకు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఘనత సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2024లో ఓటమి పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క గలాన్ని విప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర స్థాయి నాయకుడు కూడా ఈరోజు ప్రతిపక్ష గొంతును వినిపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఈరోజు పేదల యొక్క గొంతును నొక్కేస్తున్నటువంటి పరిస్థితి. వారికి అనేకమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడుకి హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి ప్రజల యొక్క వారి విశ్వాసాన్ని కొలగొట్టడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటామంటే సంవత్సరం కాలం పాటు 12 నెలలు పూర్తయినప్పటికీ కూడా సంక్షేమ పథకాల విఫలమైనటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక్క పథకం కూడా ప్రజలకు అందినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం తీసుకొచ్చారు అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చుకొని ఈరోజు వాళ్ళు పథకం పెట్టుకొని వచ్చారు, తల్లికి వందనం అనే పథకం. అది ఎవరయ్యా దీన్ని తీసుకొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని ఈరోజు చిన్న పిల్లలను అడిగినా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ పథకాన్ని కూడా ఇంట్లో 2కి ఇస్తాం, 3కి ఇస్తాం, 4కి ఇస్తాం అన్నటువంటి వారు ఈరోజు ఎక్కడ కూడా 50% కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి ఆ పథకంలో విఫలమయ్యారు. ఆర్టీసీల యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇంతవరకు అమలు పరిచినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడుతూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తాం 6 నెలల కాలంలోనే అని చెప్పినటువంటి వారు ఈరోజు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఓన్లీ బూటకు మాటలు, బూటకు హామీలతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ అబద్ధాలు ఏది చేసినప్పుడు కూడా రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గలాన్ని విలిపిస్తున్నటువంటి కార్యకర్తల మీద దాడులు, మర్డర్లు, వారిని హత్యాయత్నం చేయడంలో అన్ని విధాలుగా ప్రభుత్వం అనేది శాంతి భద్రతలు విఫలం అయ్యిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.